ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 31వ తేదీ శుక్రవారం రోజు మీ జీవితంలో ఒక సంచలనమైనటువంటి హెచ్చరికగా కూడా చెప్పుకోవచ్చండి. మీ యొక్క జీవితంలో ఎవరు కూడా ఊహించని ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. ఇంతకాలం మీ చుట్టూ తిరుగుతూ మీతో చాలా మిత్రత్వంగా నటిస్తూ మిత్రులాగానే నటిస్తూ మీ యొక్క పురోగతిని చూసి లోపల కుళ్ళుకుంటున్నటువంటి మీపై నిరంతరం కన్నేసినటువంటి కొంతమంది ఒక్క రహస్య శత్రువు ఎవరో ఈ రోజున మీ యొక్క కళ్ళ ముందు అంతా కూడా తెలుసుకోబోతున్నారనమాట. అసలు స్త్రీనా పురుషుడా, ఎందుకని మిమ్మల్ని నిరంతరము కూడాను సమస్యల్లోకి తీసేయాలి అనేసి చూస్తున్నారు. మీ యొక్క అభివృద్ధిని అడ్డుకోవాలనేసి మరి ఆ యొక్క పన్నాగం అయితే ఆ యొక్క గొప్ప వ్యూహాలు ఏమిటి, వారు ఎందుకని మీ పైన అంత పగ పెంచుకున్నారు, ఆ నిజము అనేది తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి అలాంటిది ఈ రోజున ఈ వీడియోలో ఈ యొక్క రాశివారి యొక్క జాతకంలో మీకు గ్రహగతులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇక్కడ ఆ యొక్క రహస్య శత్రువు యొక్క అసలు రూపము అనేది ఏ విధంగా ఉంటుంది, మీరు తీసుకోవాల్సిన అతిపెద్ద ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏంటి అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడాను మీకైతే చాలా లోతుగా వివరంగా ఈ వీడియో ద్వారా వివరించడము అనేది జరుగుతుంది మిత్రమా. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రయత్నం చేయండి, అప్పుడే మీకైతే వివరంగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశికులను 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పురుషుల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. మరి ముఖ్యంగా విషయంలోకి వెళ్తేనండి, ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడా మీ యొక్క అధిపతి అయినటువంటి నవగ్రహాలకు రాజైనటువంటి ఆ యొక్క భగవానుడి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందన్నమాట. ధైర్య సాహసాలతో ఎప్పుడూ నిండుగా మెండుగా ఉంటారు. అందుకే మీకు వారిలో సహజంగానే రాజసము, ధైర్యము, ఆత్మవిశ్వాసము మరియు ధ్యాస గుణము, ధ్యాన గుణము చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎవరి కింద కూడా లొంగి ఉండడానికి అసలు మీరైతే ఇష్టపడరు. మీరు కష్టార్జితంతో మీరు పైకి రావాలనుకుంటారు తప్ప ఇతరులను తొక్కేసి పైకి ఎదగాలి అనేటువంటి నైజం మీదైతే కాదనే చెప్పాలి. మరి మీ ఇంటి ముందు లేదంటే మీ వద్దకు సహాయం అని ఎవరైనా కానీ వచ్చినా, లేదంటే అర్హతతో సంబంధము అనేది లేకుండా మీ యొక్క శక్తికి మించి సహాయం చేయడంలో కూడా మీరైతే ముందుంటారు. ఇక ఈ యొక్క రాశి వాళ్ళు ఇది అంతా కూడా వాళ్ళకు పుట్టినప్పటి నుండేను పెట్టినటువంటి గొప్ప సంస్కారం అని కూడా చెప్పుకోవచ్చు. మరి మీ ఇంట్లో ఈ యొక్క విషయానికి వస్తేనండి, వ్యాపార రహస్యాలు, మీ యొక్క ఆర్థిక ప్రణాళికలు, మీ యొక్క బలహీనత అన్నీ కూడాను ప్రతి ఒక్కరికి ముందు మన అని అనుకునేటువంటి ఖచ్చితంగా చెప్పేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు అతిపెద్ద పొరపాటు చేస్తూ ఉంటున్నారు మిత్రమా. మీరు చూపించినటువంటి అమాయకత్వమే, మీరు నమ్మినటువంటి ఆ యొక్క నమ్మకమే మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమందిని హస్త్రంగా మార్చి వీరికి అంతా కూడాను వీరిని కొడితే దెబ్బ అనేది ఎక్కడ కూడా తగులుతుంది అనేటువంటి విషయాల్లో కూడా బాగా గ్రహించుకొని అనేక రహస్యాలను మీ నోటి నుండి బయటికి రాబట్టేసి వారు అందరికీ కూడాను తమలాగే మంచివారు అనేసి అనుకుంటూ ఉంటున్నారు. కానీ లోకంలో అసూయపరులు ఎంతమంది ఉన్నారో అసలు గ్రహించలేకపోతున్నారు. దానివలనే మీరు అన్ని చికాకులు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొని వస్తున్నారు. ఎదురైపోతూ మీకైతే వస్తూ ఉంటున్నాయి మిత్రమా. ఇక్కడ నుండి మనం చెప్పేటువంటిది ఏంటంటే, ఏదైనా సరే 1కి 10 సార్లు ఆలోచించాలి ఏ విషయాన్ని అయినా కానీ. అందుకే ప్రస్తుతానికి మీకు అసలు కొద్ది నెలలుగా చూసేటువంటి ప్రయత్నం, కొన్ని నెలలుగా చూస్తే మీ యొక్క జీవితంలో అడుగడుగునా కూడాను ఆటంకాలే వస్తున్నాయి. మీరు ఎక్కడ కూడాను ఆటంకాలు రావాలి అనుకున్నా కానీ కొంత ఏదో ఒక విధంగా మానసిక ఒత్తిడి అనేది ఖచ్చితంగా భావిస్తూ వస్తుంది. చేసేటువంటి పని యొక్క చివరి నిమిషంలో కూడా చెడిపోవడము, చేతికి వచ్చినటువంటి డబ్బు అనేది నిలబడకపోవడము, కారణంగా కూడా లేకుండా బంధువులు అనేది మిత్రులతో గొడవలు అనేవి రావడము. ఎందుకు ఇది అంతా కూడా జరుగుతున్నాయో తెలుసా? మీ యొక్క జాతక చక్రంలో ఉండేటువంటి రాశ్యాధిపతి అయినటువంటి ఆ యొక్క, అంటే అందరికీ కూడా రాశ్యాధిపతి అయినటువంటి ఈ యొక్క శని భగవాన్ యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ కూడాను, అంటే రాహుకేతువుల యొక్క శని యొక్క నెగిటివ్ దృష్టి అనేది పడినప్పుడు మీ చుట్టూ ఉండేటువంటి గుప్త శత్రువులు, అంటే హెడెన్ ఇమేజ్ పెరుగుతూ వస్తున్నారన్నమాట. మీరు కష్టపడి సంపాదించాలి, మంచి పేరు ప్రఖ్యాతలను సమాజంలో మీకున్నటువంటి ఒక గౌరవం చూసి ఓర్వలేక ఆ యొక్క వ్యక్తి మీ పైన ఆ యొక్క రహస్యంగా దాడులు చేయడం అనేది ప్రారంభిస్తున్నారు. ఆ యొక్క రహస్య దాడులు అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఏదో మనల్ని దెబ్బ కొడతారనేసి మిత్రమా. ముఖ్యంగా ఈ వ్యక్తి ఉద్యోగ ప్రదేశంలో కావచ్చు, లేదంటే సహోద్యోగి కావచ్చు, లేదంటే మీ యొక్క వ్యాపార భాగస్వామ్యంలో ఉండేటువంటి ఒక అభిమానించేటువంటి మిత్రుడు కావచ్చు, లేదంటే మీ యొక్క స్నేహితులు, అంటే
బృందంలోనే ఉండేటువంటి చివరికి మీ యొక్క బంధువర్గంలో ఉన్న వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. మీరు అనుకుంటున్నారు నేను ఎవరికి కూడా అన్యాయం అనేది చేసిందే లేదు కదా, నేను ఎవరిని కూడా నన్ను ఎవరు కూడా అన్యాయం అనేది చేయరు అనేటువంటి ఒక గొప్ప మనసు మీది. వాస్తవమే, మీరు అందరికీ కూడా అన్యాయం అనేది చేయలేదు, కానీ వారు నేరుగా మీతో యుద్ధము చేయలేరు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా నేరుగా ఎదుర్కొనేటువంటి ధైర్యం ఎవరికి కూడా ఉండదన్నమాట మిమ్మల్ని. సింహాన్ని చూసి ఎవరికైనా కానీ భయపడవలసి వస్తుంది కదా, దాన్ని ఎదురొచ్చి నేను అంతా కూడా అది చేస్తాను ఇది చేస్తాను అని అంటే ఎవరిని కూడా వారికి వారే నాశనం చేసుకున్నటువంటి వారు అవుతారు. అందుకే ఎవరు కూడాను ముఖ్యంగా మీ దగ్గరికి అయితే రాలేరు. వెనుక నుండి మీ యొక్క పేరు ప్రతిష్టలను దెబ్బతీయడానికి, మరి మిమ్మల్ని నిరంతరము కూడా మానసిక ఒత్తిడిలో నెట్టివేయడానికి కుట్రలు పండుతూ వస్తున్నారు. కుట్రలు పన్నగాలు చేస్తూ వస్తున్నారు. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా మరి వాళ్ళు ఉండేటువంటి ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే వాళ్ళకి మిమ్మల్ని మరింత మానసికంగా ఒత్తిడిలోకి తీసుకువెళ్ళాలి అనేసి వారి యొక్క ప్రధాన లక్ష్యం. అందుకే శత్రువుల యొక్క అసలు రూపం బయటపడేటువంటి క్షణం అనేసి మీరు చెప్పింది. అసలు ఆ యొక్క శత్రువులు బయటపడేటువంటి క్షణం ఏమిటి అంటే కాలం ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు కదా, మరి ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉండాలి. అయితే ఈ యొక్క ఏకాదశి తర్వాత రేపటి రోజున మీ యొక్క జీవితంలో సూర్య భగవానుడు అపారమైనటువంటి అనుగ్రహం మీ యొక్క గ్రహాల యొక్క శుభదృష్టి వల్ల పడడం వలన మీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి నక్షత్ర యోగము అనేది బలపడబోతుంది. అయితే రేపటి రోజున సూర్యుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కనుక రేపటి రోజున ఈ యొక్క రాశివారు తృతీయంలోనే లేదంటే అష్టమ స్థానంలోనే బాణుడు కాంతి వల్ల ఇన్నాళ్ళు మీలో ఉన్నటువంటి చీకట్లు ఉదయించిన ఆటంకాలు ఉండేటువంటి వ్యక్తి యొక్క ముసుగులను పూర్తిగా బయటపడేయబోతున్నాడు. ఏదో ఒక చిన్న మాట ద్వారానో లేదంటే మూడో వ్యక్తి ద్వారానో ఆ యొక్క శత్రువు చేసినటువంటి చిన్న తప్పు వల్ల కూడాను ఈ రోజున ఆ యొక్క వ్యక్తి చేసేటువంటి కుట్ర మొత్తం కూడా ఆధారాలతో సహా మీ ముందుకు రాబోతుంది. ఈ క్షణంలోనే మీరు అంతా కూడాను విసిరిపోతారనమాట. అయ్యో నేను మీకోసం ఇన్ని త్యాగాలు చేశానా, వీళ్ళ కోసమా నేను ఇన్ని బాధలు పడింది, వీళ్ళ కోసమా నేను తిండి తినడం అనేసింది అని చెప్పేసి వీళ్ళ కోసం అనేసి పెంచి పెద్ద చేసింది నాకే వెన్నుపోటు పొడుస్తారా అనేసి మీ యొక్క మనసు అంతా కూడా క్షణం పాటు విలవిల్లాడిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, నిజము అనేది బయటపడడం భగవంతుడు మీకు చేసిన ఒక పెద్ద మేలు. అందుకే మరి ఈ యొక్క విషపూరితమైనటువంటి మనిషి నుండి కాపాడి మిమ్మల్ని కాపాడుకునే విధంగా ఈ యొక్క నిజాన్ని అయితే మీ ముందుకు తీసుకువచ్చింది. కాబట్టి రేపటి రోజున అంతా కూడా బయటపడ్డాక ఈ యొక్క రాశివారు చాలా జాగ్రత్తగా విచక్షణతో వ్యవహరించాలి. ఆవేశపడి ఆ యొక్క వ్యక్తితో బహిరంగంగా గొడవ అనేది పడడం కానీ లేదంటే శత్రువు ఎవరో కూడా తెలిసాక తెలియకుండా కూడాను వారి యొక్క జీవితం నుండి ఆలోచించి మరి నిశ్శబ్దంగా తొలగి దూరంగా పెట్టడమే మీకైతే నిజంగా మీరు వారికి ఇచ్చేటువంటి అతిపెద్ద శిక్ష. దీనితో పాటుగా మీ చుట్టూ ఉన్నటువంటి దుష్ట శక్తులని దిష్ట దోషాలను తొలగించుకోవడానికి ఒక చిన్న పరిహారం కూడా చెప్తామండి, జాగ్రత్తగా వినండి. అయితే రాత్రి వేళ మీ తల చుట్టూ గుప్పెడు ఉప్పు అనేది ఉంటుంది కదండి, ఆ యొక్క కళ్ళుప్పు తిప్పి ప్రవాహంలో నీటి యొక్క ప్రవాహం బయట పారేస్తూ అయితే మంచిదండి. మీ పైన ఉండేటువంటి ఆ యొక్క శత్రువుల యొక్క కొన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఇక అదేవిధంగా ఈరోజు ఉదయాన్నే అంటే స్నానం ఆచరించిన తర్వాత సూర్యభగవానికి రాతి పాత్రతో నీటి అనేది సమర్పించి ఆగ్యం అనేది ఇచ్చి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవడము 3 సార్లు పఠించడం వల్ల కూడా మీ యొక్క శత్రువులకి కానీ మీ యొక్క శత్రువులు నిర్వీర్యం చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగపరంగా ఉంటుంది. అందుకే మిత్రమా ఈ యొక్క రాశివారు గుర్తుపెట్టుకోవాలి, మీ యొక్క ప్రమాణం అత్యంత జాగ్రత్తగా ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. మీ యొక్క ఏ ప్రయాణమైనా కానీ శత్రువులతో ఎంతమంది ఉన్నా కానీ మీ యొక్క రాశ్యాధిపతి ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఈ యొక్క శనిభగవానుడి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడు కూడా మెండుగా ఉంటుంది. మీ యొక్క రాశ్యాధిపతి యొక్క అనుగ్రహంతో పాటు ముందు ఎవరు కూడా మీ ముందుగా అయితే నిలబడలేరు. విజయం అంతా కూడా మీదే. ఇక రేపటి రోజున మీకు వీలు కుదిరితే ఇంట్లో నిత్య దీపారాధన అనేది చేసుకుంటూ ఉంటారు కదండి, ఉదయం సాయంత్రం 2 సార్లు దీపారాధన అనేది చేసుకుని లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామావళిని కూడా పఠించడం మాత్రం అసలు మరవకండి. మరి అలాగే సూర్యుడికి ఆర్ఘ్యం అనేది ఇచ్చేటప్పుడు ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరైతే 11 సార్లు జపించడానికి అయితే ప్రయత్నించండి. వీలు కుదిరినటువంటి 5 సార్లు అయినా జపించడానికి ప్రయత్నించండి. అలాగే అందరికీ కూడా సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం అనేది కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. అలాగే మీకు దైవం అంటే కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా మీకు దక్కాలని కోరుకుంటున్నాము.